కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహిస్తున్న తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తల్లికి మల్లెపూదండ మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెనుగు తల్లికి మల్లెపూదండ మల్లెపూదండ మా కన్న తల్లికి గలగల గోదావరి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెనుగు తల్లికి మల్లెపూదండ మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి గుహల అపురూప శిల్పాలు యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయక్తి కృష్ణరాయల కీర్తి మాధవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి 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 జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 అవును
కరెక్ట్. ఏమ్మా బాగున్నారా మీరంతా? ఏం తమ్ముళ్ళు మీరే విధిగా ఉన్నారు? బాగున్నారా లేదా? అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఒక చరిత్ర. ఈరోజు తెలుగుదేశం పార్టీ మన నాయకుడు పార్టీ పెట్టి దగ్గర 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని 82లో ఇదే రోజున మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 37 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక యుగ పురుషుడు, ఒక చరిత్రకారుడు. అలాంటి యుగ పురుషుడికి జన్మనిచ్చిన స్థలం ఈ గుడివాడ ప్రాంతం కావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది మనందరి అదృష్టం. చాలా మంది పుడతాం, చాలా మంది చనిపోతా ఉంటాం. కానీ కొంతమంది మాత్రం ఒక చరిత్రను శ్రీకారం చుడతారు. అలాంటి వ్యక్తుల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అగ్రస్థానంలో ఉంటారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆయన రాజకీయాల కోసం రాజకీయాల్లోకి రాలేదు, సమాజం కోసం వచ్చారు. ఈ పేదవాడ కష్టాలు చూసిన తర్వాత తెలుగువారి ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంటే 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు మారుస్తా ఉంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదుకున్నారు. అలాంటి ప్రజలకు నేను అండగా ఉండాలని సర్వస్వాన్ని వదులుకుని పేద ప్రజల కోసం, సమాజం కోసం పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. చాలా ఉదయం వచ్చారు, 10:30-11 గంటలకు వచ్చారు. నేను చాలా ఆలస్యంగా కూడా వచ్చా. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ మనల్ని ఎన్ని ఇబ్బంది పెట్టాలనో ఎన్నికల సమయంలో కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మీరు చూస్తూ ఉంటారు పేపర్లో. అవన్నీ ఇబ్బందులు గమనించాలంటే అందరితో మాట్లాడుకుని మళ్లీ రావాల్సిన అవసరం ఉంటుంది. అందుకే కొంత ఆలస్యమైంది. కానీ మంచి ఎండ, మీరు మాత్రం భయపడడంలో ఎండ మీకు భయపడతా ఉంది తప్ప ఎండకు మీరు భయపడడం లేదు. అలాంటి స్ఫూర్తి ఇచ్చిన మీ అందరికి కూడా పార్టీ పైన అభిమానం కానీ, మన నాయకుడి పైన విశ్వాసం కానీ వీటితో మీరు ముందుకు పోయి వచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరం. 37 సంవత్సరాలు మీ సేవలో పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా జెండా మోశారు, భుజాలు అరిగేటిగా మోశారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు కూడా మా తమ్ముళ్లు జెండాలు మోస్తూ పార్టీ సేవలో ఉన్నారంటే వారందరికీ కూడా నమస్కారాలు. ఇంత స్ఫూర్తినిచ్చిన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏమి చేసినా మీకు తక్కువ అవుతుంది. అందుకే మీ అందరికి కూడా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీ పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మన నాయకుడు ఒకే మాట చెప్పాడు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే నాకు దేవుళ్ళని చెప్పిన వ్యక్తి రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఆయన ప్రారంభించారు.
₹2 కేజీ బియ్యం ద్వారా ఆహార భద్రత ఇవ్వాలని శ్రీకారం చుట్టారు. ఈ రోజు మీరు చూస్తే రూపాయికే కేజీ బియ్యం, 5 కేజీలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో, ఏ షాపులో కావాలంటే ఆ షాపులో మీరు తీసుకునే స్వేచ్ఛనిచ్చాను. అప్పటికీ ఇప్పటికీ రాజీ పడడం లేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించింది పేదల కోసం పనిచేశాడు. అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేశాడు. అదే మరిగా అనేక రెవల్యూషనరీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు పార్టీ కూడా ఒకటి ఆలోచిస్తున్నాం. అనునిత్యం ఒకే ఆలోచన, పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆ అడుగుజాడలోనే ముందుకు పోతున్నాం. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, ఆ రోజు ఆహార భద్రత కోసం బియ్యం ఇస్తే బియ్యం ఇచ్చాం. అదే మాదిరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చక్కెర తీసేస్తే ఆ చక్కెర కూడా మళ్ళా మీకు ఇచ్చారు, మన ఖర్చులతో ఇచ్చాం. ఇంకో పక్కన పండుగల సమయంలో మీకు కానుకలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం లేదు. ఇది కాకుండా ఆ రోజు మన నాయకుడే పేదలకందరికీ పింఛన్లు తీసుకొచ్చాడు. ఈ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఆ పేదలకి కాంగ్రెస్ హయాంలో ₹200 పింఛన్ ఇస్తా ఉంటే 10 రెట్లు పెంచి ₹2,000 చేసి 10 రెట్లకు మీకు భరోసా పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. 55 లక్షల మందికి ఇస్తున్నాం. దేశంలో ఎవ్వరు ఇవ్వడం లేదు. ఈరోజు వితంతువులు, వృద్ధులు గాని, ఒంటరి మహిళ గాని, దివ్యాంగులకు గాని, ఆరోగ్యం బాగా లేకుండా డయాలసిస్ చేసుకునే పేషెంట్లకు గాని, ట్రాన్స్జెండర్కి అందరికీ ఇస్తున్నాం. నేను మళ్లీ ఆలోచించా, నేను కష్టపడుతున్నా మీకోసం. అందుకే నేను నిర్ణయం చేసింది ₹2,000 భవిష్యత్తులో ₹3,000 చేస్తున్నానని ఎన్టీఆర్ సాక్షిగా గుడివాడలో చెప్తున్నా. మళ్ళీ ఇంకొక పక్కన ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే మా ఆడబిడ్డలు ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్ఫూర్తినిచ్చారు. ఆస్తిలో సమాన హక్కు బిల్లు తీసుకొచ్చారు. మహిళా యూనివర్సిటీ పెట్టారు. ఏది ఇవ్వాలన్నా మీ పేరుతోనే ఇచ్చారు. నేను ఇంకొక అడుగు ముందుకేసి డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను. 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది మా చెల్లెళ్లుండే ఏకైక అన్నయ్య నేను ఒక్కడనే ఈ ప్రపంచంలో ఎవరికీ లేరు. అలాంటి ఆర్గనైజేషన్ శ్రీకారం చుట్టాం. నేను మా ఆడబిడ్డలందరినీ ఒకటే కోరుతున్నా, మీకోసం మీ అన్నయ్య ఉన్నాడు. పసుపు కుంకుమ 2 సార్లు ఇచ్చాం. ఇంటి పట్టాలు మీ పేరుతోనే ఇస్తున్నా. ఇండ్లు మీ పేరుతోనే ఇస్తా. భవిష్యత్తులో మళ్లీ పసుపు కుంకుమ ఇచ్చే బాధ్యత నాది, మా ఆడబిడ్డల సౌభాగ్యం కోసం. అందుకని ఈరోజు గుడివాడలో చెప్తున్నాను, రాబోయే 5 సంవత్సరాల్లో 3 సార్లు మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ పెడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ 5 ఏళ్లలో 2 సార్లు ఇచ్చాం. రాబోయే 5 ఏళ్లలో 3 సార్లు ఇస్తా. ఒక్కొక్కసారి 10,000 ఇస్తా. దేవుడు కనికరిస్తే ఇంకా ఎక్కువ ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా మీకోసమే బ్రతుకుతున్న ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పేదవాళ్లలో ఆనందం చూడాలని ఇప్పుడు నేను అడుగుతున్నా. 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలన మీకు సంతృప్తి ఇచ్చిందా లేదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఏమమ్మా మీరేమంటారు? ఏం తమ్ముళ్ళు మీరు అందరూ గాని సంతృప్తి ఇచ్చిందని చేతుల పైకి చెప్పండి, ఆమోదం చెప్పండి.
ఇదే నేను కోరుకున్నా. మీ ఆనందం, మీ ముఖంలో చిరునవ్వు, మీ సంతృప్తి, అదే నాకు ముఖ్యం. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూపించే స్ఫూర్తిని చూసిన తర్వాత నాకు నిద్ర 3-4 గంటలైనా పర్వాలేదు తమ్ముళ్ళు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా నాకు ఒక మనోధైర్యం. మా ఆడబిడ్డలు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు అందరూ నాకు తోడుగా ఉన్నారు. మీ ఆశీస్సులున్నాయి. మీ ఆశీస్సులుంటే కొండనైనా బద్దలు చేసే శక్తి భగవంతుడు నాకు ఇస్తాడని మరొకసారి తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ. రైతులు, గుడివాడ, రైతాంగం బాగా ఉండే ప్రదేశం. కృష్ణా జిల్లాకు నాగరికత వచ్చిందంటే ఆ రోజు కాటన్ ద్వారా ఒక బ్యారేజ్ కట్టాడు. ఇది చేసుకొచ్చి కృష్ణా నీళ్లు పొలాలకు ఇచ్చారు. తర్వాత ప్రకాశం బ్యారేజీ దెబ్బతింటే మళ్లీ మనం కట్టుకున్నాం. కానీ పైన ప్రాజెక్టులన్నీ వచ్చి కృష్ణా జలాలు నీళ్లు లేకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. సముద్రం నీళ్లు భూమి లోపలికి వచ్చే పరిస్థితి వచ్చింది. తాగడానికి ఉప్పు నీళ్లు, తాగడానికి నీళ్లు లేకుండా, పంటలకు నీళ్లు లేకుండా మీరు బాధపడితే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టిసీమ పూర్తి చేసి గోదావరి, కృష్ణ 2 నదులు అనుసంధానం చేశాను. ఇప్పుడు మీరు తాగే నీళ్లు గోదావరి నీళ్లు, అవునా కాదా? మీరు పండించే పంటకిచ్చే నీళ్లు గోదావరి నీళ్లు. సారవంతమైన నీళ్లు ఇస్తున్నాం. బ్రహ్మాండంగా పంటలు వస్తున్నాయి. దిగుబడి పెరిగింది. దీని మీద ఎంత కష్టం ఉందో తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించాలి. పరిస్థితి వస్తుంది. మళ్లీ ఒకసారి హామీ ఇస్తున్నా, శాశ్వతంగా కృష్ణా జిల్లాకి నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీది. నిన్న నేను చూశాను, ఒక ముసలావిడ ఎమ్మెల్యేలు నడవలేక ఒక కర్ర పట్టుకొని, కర్రకు జెండా కట్టుకుని నడుస్తూ అందరికీ చెప్పే పరిస్థితి వచ్చింది. ఆవిడ్ని చూస్తే నేను అడిగాను, ఏం తల్లి నువ్వు ఈ వయసులో మంచి ఎండలో వచ్చావు, నీ ఆరోగ్యం ఏమైపోతుందంటే, పర్వాలేదు పెద్ద కొడక, నువ్వున్నావు, నువ్వు నాకు బోవు పెడుతున్నావు, నీకు నేను పనిచేయడానికి వచ్చాను, నేను చూడడానికి వచ్చాను, ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పినప్పుడు ఎంత ఆనందం అంటే అది కృతజ్ఞత. ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే అభినందిస్తాం, భోజనం పెడితే ఒక పూట అన్నదాత సుఖీభవ అంటాం. అలాంటిది మీ కొడుకులు కూడా చూడకుండా పోయిన సమయంలో నేను 2,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చినప్పుడు మీలో కూడా అలాంటి చైతన్యం ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఒక ఆవిడ వచ్చింది, నరసమ్మ, పుట్టపర్తిలో. ఆవిడ స్ఫూర్తి చూశాను. నేను వచ్చినప్పటి నుంచి డాన్స్ చేస్తా ఉంది. ఆవిడని చూస్తే ఎగిరిగిరి పడతా ఉంది. ఆ వయసులో ఎంత ఆనందం అంటే నేను డయాస్ పైకి పిలిపించాను. ఏం తల్లి ఇంత ఆనందం నీకు ఎందుకు వచ్చిందని అడిగా. ఆవిడ ఒకటే మాటనంది, నాకు 4 పిల్లలు, 4 నా కొడుకులు పెట్టలేదు, పెద్ద కొడుకు నువ్వు పెట్టావు, అందుకే నా ఆనందం, అందుకే ఈ తన్మయత్వని. ఒక వృద్ధ మహిళ డాన్స్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఆవిడకి ఆ శక్తినిచ్చా, ఆత్మ గౌరవాన్ని ఇచ్చా. ఈరోజు పెద్దలందరూ ఇంట్లో ఉంటే మీ కొడుకులు మిమ్మల్ని చూసుకుంటున్నారు, కోడళ్ళు గౌరవంగా చూసుకుంటున్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు ఐస్ క్రీమ్ కోసం. అది నేను చూపించిన చొరవని మరొక్కసారి ఈ పింఛన్దారులకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే 3,000 రూపాయలు ఇస్తానండి. ఇదే కాదు, ఈ రోజు మీరు చూడండి, రైతుల కోసం ఆ రోజు పార్టీ పెట్టాం, HP 50 రూపాయలకే కరెంట్ ఇచ్చాం, అనేక విధాలుగా ముందుకు పోయాం. ఈ రోజు మీరు చూస్తే దేశంలో 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఒక్కొక్క రైతుకి 1,50,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
డబ్బులు లేకపోతే వడ్డీతో సహా 10% మీకు చెల్లిస్తున్నా. కేంద్రం అడ్డుపడుతున్నారు, నన్ను ముందుకు పోనీయకుండా ఇబ్బంది పెడుతున్నారు. మనకు రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు నెరవేర్చలేదు, తెలంగాణ నుంచి మనకు రావాల్సిన వాటా మనకు రాలేదు. అయినా కూడా మీ ఎవ్వరికి ఇబ్బంది ఉండకూడదని నేను రుణమాఫీ చేశా. తెలంగాణ కంటే మిన్నగా చేశారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చూడండి, ట్రాక్టర్లు ఇచ్చాను, మైక్రో న్యూట్రియంట్లు ఇచ్చాను. రైతుకు ఎక్కడా ఇబ్బంది లేని విధానానికి నేను శ్రీకారం చుట్టా. దేశమంతా 2.5% వ్యవసాయ అభివృద్ధి ఉంటే మంది 11% తమ్ముళ్ళు. అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా. తెలంగాణ ఒక్క 0.2%. ఇప్పుడు మళ్లీ అన్నదాత సుఖీభావ తీసుకొచ్చాను. 2 హెక్టార్లకు 9,000 ఇస్తాను, 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 ఇస్తాను. కౌలు రైతులకందరికీ అన్నదాత సుఖీభావ ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొదటి విడత డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి. ఖరీఫ్ నుంచి మీ అందరికీ అకౌంట్లో డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. ఇంట్లో ఒకసారి ఆలోచించండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని పేదవాడికి పక్కా గృహ నిర్మాణం. అంతమను తాటాకు ఇండ్లు, గాలి వస్తే ఎగిరిపోయేటివి, వర్షం వస్తే కురిసేది. ఫస్ట్ టైం స్లాబ్ వేసి బిల్డింగుల్లో ఈ పేదవాళ్ళు ఉండాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు దేశంలోనే. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఇండ్లు కట్టిస్తున్నా. 29 లక్షల ఇండ్లు మీ ఇంటి కల సొంతం చేసే బాధ్యత నాది. అదే సమయంలో హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఒకే మాట చెబుతున్నాను, పట్టణ ప్రాంతాల్లో కట్టే ఇండ్లు కూడా ఉచితంగా మీకు ఇస్తాను. మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదు. గేటెడ్ కమ్యూనిటీకి సమానంగా డబ్బులుండే వాళ్ళు ఎక్కడుంటారు? అలాంటి ఇండ్లు మీకోసరం కడుతున్నా, పేదవాళ్ళ కోసం కడుతున్నా. తెలంగాణలో ఒక్క ఇల్లు కట్టలా. నేను ఇప్పటికే 11 లక్షల ఇండ్లకి కట్టుబట్టలతో వచ్చాం, అప్పులతో వచ్చాం. దిక్కుదోతని పరిస్థితి, కూర్చోవడానికి కూడా కుర్చీ లేదు. బస్సులోనే పడుకొని అక్కడి నుంచి ప్రయాణం చేశా. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి అడ్రస్ లేకపోతే, అడ్రస్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాబోయే 10 సంవత్సరాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నా. తెలంగాణ నేనే అభివృద్ధి చేశా, సైబరాబాద్ నేనే కట్టా, హైటెక్ సిటీ గాని, ఎయిర్పోర్ట్ గాని, ఔటర్ రింగ్ రోడ్ అన్ని మనమే చేశాం. ఇప్పుడు అమరావతి నిర్మాణం చేస్తున్నా. ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరం, 5 అగ్రహారాల్లో మన అమరావతి ఒకటి ఉంటుంది. తమ్ముళ్ళు, మీకు ఏరే ఆలోచనే అవసరం లేదు. 1 గంట ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తే నేరుగా అమరావతికి వచ్చి పనులన్నీ చూసుకొని మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చేయచ్చు. మీరు గుడివాడ అమరావతికి ఒక సెటిలైట్ టౌన్షిప్. అమరావతిలో పనిచేసి గుడివాడ గురించి పడుకొని మళ్ళా అమరావతి పోయే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే కుట్ర జరుగుతా ఉంది. నేను మీకోసం కష్టపడుతున్నా. అది నరేంద్ర మోడీకి ఇష్టం లేదు, టీఆర్ఎస్ కి ఇష్టం లేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రం పైన దాడి చేశారు, మన ఆస్తులన్నీ దోచేశారు, మన కష్టార్జితాన్ని దోచుకున్నారు. ఇప్పుడు మనం కష్టపడతా ఉంటే అది చూసి ఓర్వలేక మనకు అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఎందుకు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడో మీరు ఒక్కసారి అందరూ ఆలోచించాలి. రాబోయే 5 సంవత్సరాల్లో హైదరాబాద్ కంటే అమరావతి మిన్నగా ఉంటుంది. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు,
అదే నేను లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే అమరావతి ఆగిపోతుంది, పని ముందుకు తీసుకెళ్లడు, దానివల్ల అందరూ హైదరాబాద్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. అది కుట్ర కుతంత్రం. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడిప్పుడు నిలదొక్కుని మనల్ని మన పొట్ట కొడతానంటే ఒప్పుకుంటారా, క్షమిస్తారా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మీలో ఆ ఉద్రేకం రావాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న అంటున్నాడు ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ సపోర్ట్ తీసుకుంటే నష్టమేంటి అని జగన్మోహన్ రెడ్డి అడిగాడు. నష్టం కాదు, తప్పు. తప్పు అన్నారా? మీరు చేసే పని క్షమించరాని నేరం. నేను అడుగుతున్నా, ఎన్ని తిట్లు తిట్టాడు తమ్ముళ్ళు మనలందరినీ? దున్నపోతులు అన్నాడా, కుక్కలు అన్నాడా, రాక్షసులు అన్నాడా, ఈ ఆంధ్ర వాళ్ళని చీకొట్టిన పోరన్నాడా? అదే మరిగా మన యొక్క ఏదైతే ఉలవచారిని మా దగ్గర పశువులు తింటాయంటాడా? మన బిర్యానీ పేడ బిర్యానీ అంటాడా? అహంభావనా కాదా? మనం కష్టపడ్డాం, ఆస్తులు సంపాదించాం, బంగారు గుడ్డు పెట్టే కోడిని బాతుని ఆయనకిస్తే అవి అనుభవిస్తూ తిరిగి మళ్ళా మనల్నే తిట్టే సాహసం చేశారంటే ఎవరు కారణం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం ఆపుతానంటాడు, జగన్మోహన్ రెడ్డి సహకరిస్తానంటాడు. కృష్ణా నీళ్లు రావద్దంటాడు, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. ఏ విషయమైనా చూడండి మీరు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసే వ్యక్తి కేసీఆర్. దాన్ని సహకరించి కేసుల కోసం రాజీ పడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే పేపర్లో ఈరోజు చూసుంటారు, ఒక గర్భిణీ స్త్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయలేదని ఆవిడ్ని కాళ్లతో తన్ని కొట్టి ఆవిడ హాస్పిటల్లో చేరే పరిస్థితి వచ్చిందంటే, తమ్ముళ్ళు ఇలాంటి పార్టీ వస్తే ఏమవుతాం మనం? వీధికొక రౌడీ, బజారుకొక రౌడీ, గూండాల రాజ్యం, నేరాలు మితిమీరిపోతాయి. ఈరోజు మీరు చూడండి, పులివెందల్లో వీళ్ళ బాబాయిని చంపితే అది గుండెపోటు కింద క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారంటే, సొంత బాబాయి విషయంలో గుండెపోటు చెప్పే పరిస్థితి వచ్చారంటే ఎక్కడ రాజకీయమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీకు రక్షణ ఉంటుందా? రేపు మీ ఇంట్లో మీరు పడుకోగలుగుతారా సుఖంగా? రౌడీల రాజ్యం కావాలన్నా మీకు? నేరాలు కావాలన్నా మీకు? కృష్ణా జిల్లా, గుంటూరు ఇవన్నీ కూడా ప్రశాంతమైన జిల్లాలు, శాంతి కాముకులం మనం అందుకని ఈ గుడివాడలో ఉండే అందరం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ ఒక అతను ఉన్నాడు. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి తమ్ముళ్ళు, ఇప్పుడు అవినాష్ ఇక్కడ ఉన్నాడు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు. సరైన పోటీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సరైన పోటీ అంటే జైలుపైకి ఎత్తండి. ఏమమ్మా మీరు? ఈరోజు మీరు ఒకసారి ఆలోచించాలి, ఎక్కడ పుట్టాడీనా, ఎక్కడ పెరిగాడీనా, ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడైనా, పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి అవునా కాదా? ఆవిర్భావ దినోత్సవాన్ని అడుగుతున్నా, అవునా కాదా? అలాంటి వ్యక్తి ఈరోజు మాటలు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి. అలాంటి వ్యక్తిని క్షమించడానికి వీలు లేదు. మీరందరూ కూడా ఒక కొండ వేటి సింహాలు కావాలి. ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తుగా ఓడించాలి. నేను అడుగుతున్నా, మీకేమైనా పనులు చేశాడా? ఒక్క పని అయిందా? ఏమమ్మా అయిందా? పనులైనాయా? మామూలు అప్పుడు కనపడాడు, ఎలక్షన్ అప్పుడు మూటలతో వస్తాడు. మళ్ళీ ఆ మూటలతో ఓట్లు కొంటాడు, ఓట్లు కొని మళ్ళీ వ్యాపారం చేసుకుంటాడు, మళ్ళా ఎప్పుడో ఒకసారి వస్తాడు. అలాంటి వలస పక్షులు మనకు అవసరం లేదు. ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, నేను ఇక్కడే ఉంటానని ఒక సవాలుగా తీసుకుని ఇల్లు కూడా కొనుక్కొని ఇక్కడనే స్థిరపడ్డాడు.
ముందు వేరే మాట్లాడారు, ఇప్పుడు కుల ప్రస్తావనలు తీస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అవినాష్ గాని రాధాకృష్ణ గారు గాని వీళ్ళు రెండో తరం. నేను ఒకటే ఈ రాష్ట్రంలో కేఈ కృష్ణమూర్తిని కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబాలు కలిపాను, ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డిని కలిపాను, పరిటాల రవి జేసీ దివాకర్ రెడ్డిని కలిపాను. ఈ రోజు ఈ రాష్ట్రం కోసం అందరం కలవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏకత్రాటిపైన పనిచేయాల్సిన అవసరం ఉంది. లేనిపోని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మంచిది కాదు. ఈరోజు కాపులున్నారు, ఎవరిచ్చారు తమ్ముళ్ళు మీకు రిజర్వేషన్ లేనవునా కాదా? 60-70 సంవత్సరాలుగా పోరాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్యాయం చేశారు. ఇంత మునుపు మేనిఫెస్టోలో పెట్టాడు ఇదే రాజశేఖర్ రెడ్డి, చైలా. నేను 1000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని ఇచ్చా. ఇటీవల ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తే మాకు రిజర్వేషన్ అడిగితే ఇది నా పరిధిలో లేదని చెప్తున్నాడు. ఇప్పుడు మీ పరిధిలో ఉందా? కాపు ఓట్లను అడుగుతున్నా, ఎందుకు మీకు వెయ్యాలని అడుగుతున్నా. నేనిచ్చా 5,000 కోట్లు, నేను పెట్టా రిజర్వేషన్లు. ఆ హక్కు అడిగే హక్కు ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని మరొకసారి కాపులందరికీ చేస్తున్నా. నా కులం పేదల కులం, పేదవాళ్లే నాకు శ్రీరామ రక్ష. నా పని 24 గంటలు పేదవాళ్ళ కోసమే పనిచేస్తా. అదే సమయంలో వెనుకబడిన వర్గాలున్నారు, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట, బ్రహ్మరథం పట్టారు. ఈ రోజు మీరు చూస్తే 21 కార్పొరేషన్లు పెట్టాం. మళ్లీ మీరెవ్వరూ బ్యాంకుకు పోయే పని లేకుండా మీకోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తున్నాను. 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వెనుకబడిన వర్గాలకి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బ్యాంకు పెడుతున్నా. మీకు ఏ లోన్ కావాలన్నా నేరుగా తీసుకునే పరిస్థితి వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో రైతుల సంక్షేమ నిధి కూడా క్రియేట్ చేస్తున్నా. ఈరోజు ఎస్సీలు ఉన్నారు, మీరు ఆలోచించాలి. మీకు ఏ ప్రభుత్వం న్యాయం చేసింది? జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశాడా? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమైనా చేశారా? రాజశేఖర్ రెడ్డి ఏమైనా చేసినా? ఏమీ చేయలా. ఇండ్లు నేనే కట్టించా, నీళ్లు నేనే ఇస్తున్నా, సిమెంట్ రోడ్లు వేసా, వంట గ్యాస్ ఇచ్చా, మరుగుదొడ్లు కట్టించా, కరెంట్ ఇచ్చా, 100 యూనిట్లకు 125 యూనిట్ల కరెంటు ఎస్సీలకు ఉచితంగా నేనే ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఎస్సీల కోసం మంచి ట్యాక్సీల కోసం ఇన్నోవా కార్లు కూడా కొనిచ్చాను. చాలా పనులు చేశాం. ఎస్టీలకు చేశాం, బ్రాహ్మణులకు చేశాం, వైశ్యులకు చేశాం, కడానా క్షత్రియాస్ చేశాం. రెడ్లకు గాని కమ్మాస్ అనే పేదవాళ్లుంటే వాళ్ళను కూడా ఆదుకున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు తమ్ముళ్ళు పిల్లలున్నారు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పోయిన ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలి. ఇప్పుడు చెబుతున్నా, జాబు రావాలంటే మళ్లీ బాబే గెలవాలి. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. సిబిఎన్ ఆర్మీ ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారంటే మా తమ్ముళ్లు ఉద్యోగాలు చేసుకుంటూ నిరుద్యోగులుగా ఉంటూ మేము సైతం మీ అంటుంటామని మా సిబిఎన్ ఆర్మీ కొండంత బలాన్ని ఇచ్చారు. వాళ్ళని అభినందిస్తున్నా. ఇతన్ని చూస్తే ఉద్యోగాలు రావు, పారిశ్రామికవేత్తలు పారిపోతారు. ఇంత మునుపు జైల్లోకి పోయారు, మళ్లీ జైలుకు పోతామని భయం ఉంటుంది. విశ్వసనీయత లేని నాయకుడు ఎవరైనా ఎవ్వరూ రారు. ఈ రోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పోయిన ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలి. ఈసారి ఎన్నికల్లో
మీ భవిష్యత్తు నా బాధ్యత. తమ్ముళ్లకు ఉద్యోగం ఇప్పించే భవిష్య బాధ్యత నాది. మా ఆడబిడ్డలకి అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. వృద్ధులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం బాధ్యత నాది. రైతులకు కష్టాలు లేకుండా చేసే బాధ్యత నాది. పేదవాళ్ళకు అండగా ఉండే బాధ్యత నాది. అందుకనే ఈరోజు చెప్తున్నా, 1-2 కాదు, పసుపు కుంకుమ నెంబర్ 1. నెంబర్ 2 చూస్తే ఈరోజు బీసీల కోసం 21 కార్పొరేషన్లు పెట్టి, అదే మరిగా ఒక ప్రత్యేకమైన బ్యాంకు పెట్టి భవిష్యత్తులో మీ అభివృద్ధి కోసం కృషి చేయడం నెంబర్ 2. 29 లక్షల ఇండ్లలో 11 లక్షల ఇండ్లు పూర్తి చేశాం. మిగిలిన 18 లక్షలు పూర్తి చేసి ఇంకొక 20 లక్షల ఇండ్లు కట్టి ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. కుటుంబం మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఇంటి భద్రత నేను ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 4 పెన్షన్ పెద్ద కొడుకుగా ఉంటా. 2,000 రూపాయలు ఇస్తున్నా, అది 3,000 రూపాయలు ఇస్తా. మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటా. నా తల్లులు, నా తండ్రులు, మా చెల్లెళ్ళు అందరూ ఆనందంగా ఉండి చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతు మీ జీవితాలు ఆనందంగా ఉండడానికి పనిచేస్తా. రాత్రింబగళ్ళు పనిచేస్తా. రైతు రుణమాఫీనే కాదు, అన్నదాత సుఖీభవ, రైతు ఆదాయం పెంచుతా. 5 ఏళ్లలో 128% రెట్టింపే కాదు, రెట్టింపు కంటే ఎక్కువ చేశాం. భవిష్యత్తులో నేను ఇచ్చే హామీ, రైతుల్ని పూర్తిగా ఆదుకొని మీ ముఖంలో ఆనందం చూస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే యువత ఉన్నారు. ముఖ్యమంత్రి ఇవ్వనిస్తాం. నిరుద్యోగ భృతి మళ్లీ హామీ ఇస్తున్నా. స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాది అని మా యువ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటా, అన్ని చేస్తా. నేను ఇప్పుడు మిమ్మల్ని కోరుతున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత. 10 పాయింట్ ఫార్ములా ఇచ్చాను. 10 సూత్రాల పథకం ఇది. ఈ 10 సూత్రాలు నేను చేస్తా. మిమ్మల్ని ఆదుకుంటా. అవినాశను గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఎంపీ నారాయణరావు గారు 2 సార్లు పార్లమెంట్లో మన కోసం పోరాడాడు. రాజీ లేని పోరాటం చేసిన అలిసి ఒకసారి గుండెపోటుతో హాస్పిటల్లో కూడా చేరాడు పాపం. అలాంటి వ్యక్తి మన నారాయణరావు. అవతల వ్యక్తి చూడండి, ఒకసారి నరసరావుపేట, ఒకసారి గుంటూరు, ఒకసారి తెనాలి, ఇప్పుడు మచిలీపట్నం. రేపు ఈ వలస పక్షి ఎక్కడికి పోతాడో ఎవరికీ తెలియదు. ఇలాంటి వాళ్ళు మీకు అవసరమా? మీ కంటికి కనపడే వ్యక్తులు కావాలా లేదా? అందుకే అందరినీ కోరుతున్నా, మళ్ళా ఒకసారి మీరందరూ గట్టిగా చెప్పాలి. ఈ 10 సూత్రాలు అమలు చేసే బాధ్యత నాది. మీ భవిష్యత్తు నా బాధ్యత. కష్టాలుండే వాళ్ళందరూ చెప్తున్నా, ఒక ఫోన్ కూడా ఇస్తా, స్మార్ట్ ఫోన్ మా డాక్రా సంఘాలకు అందరికీ. దానికి ఒక యాప్ కూడా పెడతా. ఎవరైనా సరే ఏదైనా కష్టం వస్తే యాప్ నొక్కి, చంద్రన్న నాకు ఈ పని ఉందంటే, ఓకే చెల్లమ్మ నేను మీకు అండగా ఉంటా, పని చేసి మళ్లీ మీకు చెప్తానని పని చేసి మళ్లీ చెప్తా. ప్రభుత్వ పని గాని ఏ పనైనా సరే మీ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా టెక్నాలజీ ద్వారా ఈ సమస్య కూడా పరిష్కారం చేస్తారని మరొక్కసారి తెలియజేస్తూ, ఎండ బాగా ఉంది, నాకు ఆవేశం ఉంది, మీరు కూడా అలసిపోతున్నారు. మిమ్మల్ని దీనికంటే ఎక్కువ పని చేయడం కరెక్ట్ కాదు. అందుకే అందరినీ కోరుతున్నా, మీకు రోషం ఉందా లేదా? కోపం ఉందా లేదా? తెలంగాణ ప్రభుత్వం చేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ మోసం చేశాడా లేదా? మన మీద దాడులు చేస్తున్నాడా లేదా? ఇప్పుడు కూడా దాడులు చేస్తున్నాడు. పోగాలం వచ్చినప్పుడు ఇట్నే చేస్తారు. ఇదే విధంగా గత ప్రభుత్వాలు చేస్తుంటే
ఈ నరేంద్ర మోడీ ఎక్కడొచ్చేవాడని అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి, ఇవే ఎన్నికలు మీకు చివరి ఎన్నికలు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. దాడులు చేసి మీరు గెలవలేరు. ఈ దాడుల నుంచి బయటపడాలంటే మీరే రక్షణ, ప్రజలే రక్షణ. ఒక కవచం మారిగా మీరు అల్లుకొని రావాలి. అది చెయ్యమని నేను కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రదారుడు. ఈ రాష్ట్రం పైన కుట్ర చేసే పరిస్థితికి వచ్చాడు. మా తమ్ముళ్ళు అంటున్న కోడి కత్తి. ఆ పార్టీ పేరే కోడి కత్తి పెట్టుకుంటే బాగుంటుంది. చిన్న విషయాన్ని ఇంత కోడి కత్తి, దానికి ఇంత ఎంక్వైరీ. ఏం తమ్ముళ్ళు ఎక్కడికి పోతున్నారు మీరు? దానికి వీడ కాపలాదారుడు నరేంద్ర మోడీ. అందుకే ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు మీ ఓటు గట్టిగా చెప్పాలి. నాకు కూడా దాహం వేస్తా ఉంది కానీ, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని గట్టిగా చెప్పాలి. పిడికిళ్లు బిగించాలి. ఉక్కు సంకల్పంతో చేయాలి. తమ్ముళ్ళు ఆత్మగౌరవాన్ని, 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 ఆత్మగౌరవాన్ని. శభాష్, మీరు చాలా స్ఫూర్తిదాయకంగా చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని మేనిఫెస్టో కూడా తయారు చేశారు మన వాళ్ళు. ఇవన్నీ నేను హామీ ఇస్తున్నా. ఇందులో మీరు ఒకసారి చూస్తే విజయవాడ గూడివాడ వయా మానికొండ రహదారి 4 వరుసల రహదారి చేయమన్నారు. శాంక్షన్ చేస్తాను. మచిలీపట్నం భీమవరం రైల్వే లైన్పై ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలన్నారు. ఇది కూడా చేపిస్తాను. ఇప్పటికే 10,000 గృహాలు కట్టాం. మళ్లీ 40,000 ఎకరాల భూమి భూసేకరణ చేసి ఇంకొక 3,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కావాలన్నారు. ఇది కూడా చేస్తున్నాను. ఇప్పుడు కట్టిన 10,000 ఇండ్లు ఉచితం. మీరు ఒక్క పైసా కట్టక్కర్లేదు. ఆర్టీసీ బస్టాండ్ ని మోడల్ బస్టాండ్ గా రిక్రియేషన్ షాపింగ్ జోన్ గా చేయమన్నారు. చేస్తాను. ఎన్టీ రామారావు గారి పేరుతో ఇక్కడ వైద్య కళాశాల ఉన్నారు కానీ ఇక్కడే ఉంది. నేను ఆలోచిస్తాను. మీరు అవినాష్ని గెలిపించండి. నేను వైద్య కళాశాల కండిషన్. మీరు గెలిపించకపోతే నేను ఇవ్వను. నేను ముందే చెప్తున్నా. మీకు ఆ స్ఫూర్తి రాకపోతే నేను కూడా పనులు చేయాల్సిన పని లేదు. మీకు ఎందుకు పనిచేశాను 5 ఏళ్లు? మళ్ళా కోడికత్తి పార్టీ, నాటకాల పార్టీ, కుట్రల పార్టీలు వస్తే మీరు ఓట్లేసారు ఉంటే నేనెందుకు కష్టపడాలని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఆ వృద్ధులకుండే ఒక కమిట్మెంట్, కృతజ్ఞత ఉందా? నమ్మకమేనా? అన్ని ఇండ్లకు బెనిఫిట్ వచ్చిందా లేదా? వచ్చినట్టు జైలు పైకెత్తండి. అందరూ ఓట్లు వేయాలి కదా. రాని వాళ్ళకు కూడా పనులు అయినాయి కదా. వాళ్ళు కూడా వేయాలి కదా. ఏపీసీ తమ్ముళ్ళు. 2 ఇంజనీరింగ్ కాలేజీకి అనుగుణంగా ఐటీ స్టార్టప్ కంపెనీ అడిగారు. తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ అడిగారు. ఇది కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గుడివాడ రూరల్లో లాజిస్టిక్స్ హౌస్ స్థాపించి ఉద్యోగ కల్పన చేయమని చేస్తాం. గుడ్లవల్లేరులో 1,500 ఇండ్లు G+2 కట్టమన్నారు. రైల్వే లైన్పై వంతెన కావాలన్నారు. గ్రామ చెరువులకు ఓవర్ హెడ్ ట్యాంకులు కావాలన్నారు. డోకెపర్రు పెజెండ్ల నూతన కాలనీకి రహదారులు మంచిది కావాలన్నారు. అవి కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నందివాడలో వాటర్ స్కీమ్ కావాలన్నారు. 2 R&B రహదారుల అభివృద్ధి కోసం తమిరిస, పోలుగొండ, రుద్రపాక, జనార్దనపురం, నందివాడ, కుదరవల్లి, ఎల్లపర్రుకి ఇమ్మన్నారు. ఇవి కూడా శాంక్షన్ చేస్తున్నాను. ఇక్కడ
ఒక అక్వా హబ్ తయారు చేసి అగ్రో ప్రాసెసింగ్ కింద చేయాలని చెప్పి కోరారు. ఇది కూడా తప్పకుండా చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈరోజు మైనారిటీ సోదరులకు మీరు ఒకసారి ఆలోచిస్తే ఇమాములకు 5,000 నుంచి 10,000 చేశాను, మౌజములకు 3,000 నుంచి 5,000 చేశాను. దేశంలో ఎక్కడా లేదు. అదే సమయంలో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ కూడా అమరావతిలో కడుతున్నాం. 80 కోట్లతో హాజ్ హౌస్ కట్టాం. ఇక్కడ దర్గా కావాలన్నారు, దర్గా కూడా తప్పకుండా కట్టిస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ ఓపికను పరీక్షించా. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవంలో మీరు చూపించిన స్ఫూర్తి శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటా. మీరందరూ అవినాష్ని బలిపరచండి. ఈ నియోజకవర్గాన్ని కుప్పంతో సమానంగా చూసుకుని ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులర్పిద్దాం. చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. సాంగ్స్ ఆపు ఒక నిమిషం సాంగ్స్ ఆపు. ఇప్పుడు గౌరవనీయులు బొర్రా చలమయ్య గారు విద్యా వ్యవస్థలు ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ముగ్ధుడై పార్టీలో చేరటం జరిగింది. అలాగే ఇప్పుడు మేగడ ప్రేమ్ కుమార్ గుడివాడ నందివాడ మండలం జడ్పీటీసీ సభ్యులు, అలాగే మేగడ రామారావు గారు, అలాగే మేగడ కోటేశ్వరరావు గారు, తర్వాత ఎంతో కాలంగా స్వచ్ఛంద సంస్థలతో రాష్ట్ర మైనారిటీ నాయకుడిగా పేరొందినటువంటి అబ్దుల్ వహీద్ గారు, ఆయన ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరటం ఆనందం, అభినందనీయం. అలాగే గౌరవనీయులు పొంగిలేటి జయరాజు గారు మాల మహానాడు రాష్ట్ర నాయకులు, వీరితో పాటు సుమారుగా 400-500 మంది కార్యకర్తలు ఈ రోజున పార్టీలో చేరటం జరిగింది. అంగడాల వెంకటేశ్వరరావు గారు, అలాగే బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి ప్రముఖులు, బీజేపీలో ఉండి ఈ రోజున అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జాగ్రత్తగా వెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గడ్డం గట్టెక్కి